జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. చాలా మంది మాట్లాడితే కొట్లాడేది, మాట్లాడితే దూరం అయిపోయేది, మాట్లాడితే నాకేం పని ఉంది అనేది అట్లా ప్రతి ఒక్కరు ఇది చేస్తున్నారు భార్య భర్తలు. వాళ్ళందరికీ నేనేం చెప్తానంటే ఒకే ఒక విషయం చెప్తాను దయచేసి. మీరు ఇంతకు ముందు ఏం జరిగినా కూడా పిల్లలైన తర్వాత ఇట్లా అనవసరంగా రచ్చ చేసుకునేది అదంతా మానుకోండి దయచేసి. ఎందుకంటే మీ నుంచి ఒక పిల్లలకు భవిష్యత్తు మీ నుంచి ఒక ఇద్దరు పిల్లలు ఒకరో ఇద్దరు పిల్లలు పుట్టింటారు. వాళ్ళని అనాథలు చేసే పని దయచేసి చేయొద్దండి. ఎవరున్నారంటే తండ్రి ఒకటే, ఎవరున్నారంటే తల్లి ఒకటే. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి దయచేసి. అదేమన్నా కూడా పెళ్లికి ముందే ఆలోచన చేయాల. చేసుకున్న తర్వాత ఊరికే బిడ్డల జీవితాలు చాలా మటుకు నాశనం చేసే ప్రయత్నాలు చేయొద్దండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి, సరైన మార్గంలో నడచండి ప్రతి ఒక్కరు. దానికోసమే మీరు ఏమన్నా పెళ్లి చేసుకునే ముందే ఆలోచించండి. చేసుకున్న తర్వాత పిల్లలైన తర్వాత వాళ్ళని అనాథలు చేసేసి వాళ్ళని హాస్టల్కి వేసేసి వాళ్ళని ఆడిడిచి ఈడిచి ఇట్లా పరిస్థితులు చాలా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు మాట్లాడితే కొట్లాడేది, మాట్లాడితే దూరం అయ్యేది, మాట్లాడితే విడాకులు అనేది ఇట్లా చేస్తున్నారు. ఇట్లా పనులు ఎవరు చేయొద్దండి. ఏమన్నా పెళ్లికి ముందు మీ ఇష్టం, మీ జీవితం గురించి ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. పెళ్ళైన తర్వాత మీ జీవితం మాత్రం దయచేసి మార్చుకోండి. మీరు సమాజంలో సమాజాన్ని సరిదిద్దే ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళకి మీరు సరి చేయాలి కానీ మీరు పెళ్ళిళ్ళు అయిన తర్వాత మీరే ఈ పని చేస్తే చాలా తప్పు పని. ప్రతి ఒక్కరు భార్య భర్తలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ విషయాన్ని. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద.